హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తుంగభద్ర నెట్వర్క్స్. సో ఈరోజు మై కంపెనీలో మై బ్రాంచ్ ఆఫీస్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. సో డ్రైవ్ జరిగింది ఈరోజు. సో 4 మెంబర్స్ వచ్చారు. సో వీ నీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ అనమాట. క్యాండిడేట్స్ షుడ్ ఫిల్ ద అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు. సో వన్స్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి పంపించడం జరిగింది. ఆఫ్టర్ దట్ 1 by 1 ఇంటర్వ్యూ తీసుకున్నారు క్లయింట్. దిస్ ద ప్రాసెస్ హియర్. సో మండే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో ఆఫీస్లోనే అంత రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుంది. సో నెట్వర్క్ ఇంజనీర్ రోల్కి సో మన దగ్గర ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి దెర్ ఆర్ 15 ఓపెనింగ్స్. సో ట్రేస్ నెట్వర్క్స్ అనే కంపెనీ మన దగ్గరకు వచ్చిందండి. సో ఆల్రెడీ 2 days బ్యాక్ ఇన్ఫార్మ్ చేశాను. ఐ థింక్ ఎస్టర్డేనే ఇన్ఫార్మ్ చేశాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరు రండి, ఇక్కడ ఆఫ్లైన్లో వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయని నెట్వర్క్ ఇంజనీర్ రోల్కి. సో నేను నిన్న మీటింగ్ కూడా తీసుకుంటే అందులో 24 మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 7 to 10 మెంబర్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు. కానీ అందులో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఓన్లీ 4 మెంబర్స్, అది వీళ్ళే. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళే. సో ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే వచ్చారండి. ఓకే, సో 4 మెంబర్స్ మాత్రమే వచ్చారు. సో 4 మెంబర్స్లో ఫస్ట్ ఇతన్ని పంపించాము. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు ఏంటి ఇతనే చెప్తాడు. ఓకే, సో ఓవర్ టు హిమ్. హాయ్ శేషాద్రి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఫైన్ సార్. ఓకే, సో ఫైన్. సో ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో వాళ్ళకి చెప్పండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. ఫస్ట్ నా రెజ్యూమ్ చూసి ఇంతకుముందు నేను సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ చేశాను. అది సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ నుంచి నెట్వర్కింగ్ ఎందుకు షిఫ్ట్ అయ్యావని అడిగారు. నేను నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ చేసినదే నెట్వర్కింగ్ కోసం, నెట్వర్కింగ్ సెక్యూరిటీ కోసం, ఇది హెల్ప్ఫుల్ అవుతుందని సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ చేశానని చెప్పాను సార్. తర్వాత సబ్నెటింగ్ అంటే ఏంటి, వీలాన్స్ ఎందుకు కాన్ఫిగర్ చేసాము, ఎందుకు మనం క్రియేట్ చేసాం, వీలాన్స్ క్రియేట్ చేయకుండా నార్మల్గా అసైన్ చేయొచ్చు కదా అని అడిగారు. తర్వాత సబ్నెటింగ్ ఇచ్చి /21 హౌ మెనీ నెట్వర్క్స్ అవైలబుల్ ఉన్నాయని అడిగారు సార్. తర్వాత డిఎస్సిపి ప్రాసెస్, స్టాటిక్ రౌటింగ్ అండ్ డైనమిక్ రౌటింగ్, బీజీపీ గురించి అడిగారు సార్. ఎస్. ఓకే, సో అన్నిటికీ ఆన్సర్ ఇచ్చారా? సార్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను సార్. ఓకే, సో ఎంతసేపు జరిగింది ఇంటర్వ్యూ? 20 minutes 10 to 20 minutes బిట్వీన్. ఓకే, సో ఫైన్. సో ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా చెప్పారా వాళ్ళు? తర్వాత మీకు వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్ డైరెక్ట్ ఆఫీస్లో ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్. తర్వాత మండే ఆర్ ట్యూస్డే ఇన్ఫార్మ్ చేస్తామన్నారు సార్. ఓకే, సో సెకండ్ రౌండ్ మండే ఆర్ ట్యూస్డే ఉంటుందన్నారు, అది హెచ్ఆర్ రౌండ్, అంటే సాలరీ డిస్కషన్ అండ్ ఆల్. ఓకే, ఫైన్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ న్యూస్, గుడ్ ఫీడ్బ్యాక్ అది. ఓకే, సో మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా జాయిన్ అవ్వడానికి? సార్ ఇంట్రెస్టెడ్ సార్, వెయిటింగ్. సో ఆర్ యూ ఓకే ఫైన్ విత్ దట్? ఫైన్ సార్. సో ఫైన్. సో ఫస్ట్ పర్సన్ అది అనమాట ఫీడ్బ్యాక్. అండ్ సెకండ్ పర్సన్ ప్రవీణ్. సో నేను ప్రవీణ్ దగ్గరికి వెళ్తాను. ఓకే, లెట్స్ సీ. సో ప్రవీణ్ సార్, కూర్చో, పర్లేదు. హౌ ఆర్ యూ? గుడ్ సార్. ఓకే, సో ఏ బ్యాచ్ మీది? November 6th బ్యాచ్. November 6th బ్యాచ్. సో November 6th బ్యాచ్ అంటే ఇట్స్ బీన్ 5 months ఐ థింక్. ఓకే, సో 5 months నుంచి ఏ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేదా? ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఇంటర్వ్యూ అంతా కనెక్ట్ అయిన తర్వాత ఆఫ్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఆఫ్ లెటర్ ఏం రిలీజ్ చేయలేదు. శాలరీ ఇష్యూస్ వల్ల. ఓకే, శాలరీ ఇష్యూస్ అంటే ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ వెరీ హై శాలరీ ఆర్ వాట్? నో సార్, ప్రీవియస్లీ ఐఎమ్ గెటింగ్ 3.6 LPA, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 4.5. మేబీ దేర్ మైట్ బి దేర్ బడ్జెట్ ఇస్ limited to 4 LPA or 3 LPA, that's it. So then you can agree, na? You can negotiate and you can join at 4 LPA or something. Budget is not a problem. Have you informed them? Informed, but they said that we will get back to you soon. Okay, fine. So this is for fresher role. So are you okay with that? Yes sir, I'm okay for it. Yeah. So what are the questions they ask you during interview? In interview they ask about what is ping, what is trace route. Ping. Okay. What is trace route, what are the DNS servers, what are the DHCP servers, Okay. what are the routing protocols that you used, what is VLAN, what is switching protocols that you have configured, Okay. What are the different type of devices that you have been involved, what are the different vendors that you have been supported. Oh, nice. Tell me some routing protocols that you were familiar with. Okay. These are the questions they have been asked. So ఏమైనా చెప్పారా మరి? Protocols చెప్పాను సార్, OSPF BGP గురించి చెప్పాను. వాళ్ళు అడిగారు. సో ఎంతసేపు జరిగింది ఇంటర్వ్యూ? 20 to 25 minutes. సో ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు ఏమైనా హింట్ ఇచ్చారా? ఇంటర్వ్యూ అయితే అయింది, తర్వాత వాళ్ళు నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుందని చెప్పారు. వెయిటింగ్ ఫర్ దట్. సో యూ వెయిటింగ్ ఫర్ హెచ్ఆర్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయినట్టు అయితే.
ఓకే, ఇంకా ఏమైనా అన్నారా? సో ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగారా ఇది కాకుండా, టెక్నికల్ కాకుండా? టెక్నికల్ కాకుండా కుడ్ యూ డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ దట్ అని అడిగారు. తర్వాత నేను కంపెనీ గురించి కనుక్కున్నాను. కంపెనీ గురించి అడిగాను, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, గ్రోత్ బెనిఫిట్స్ ఎటు ఉంటాయి అంటే వాళ్ళు చాలా ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. ట్రేస్ నెట్వర్క్స్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటీ సెక్యూరిటీ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత కూడా మనకి లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ వెండర్స్ ఎక్స్పీరియన్స్ మనకి కలుగుతుందని హోప్తో వెయిట్ చేస్తున్నాం. సో మీకు ప్రీవియస్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఈ ప్యాకేజ్ తక్కువ ఉండొచ్చు, మీకు ఓకేనా అది? ఓకే సార్, యాక్చువల్లీ ప్యాకేజ్ ఇష్యూ కాదు, ఇక్కడ ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ based on Tungabhadra networks, I got some passion about networking. The way of Ramesh Anna explanation about packet filtering, packet, how the packet is going to be travel, how the network connection has to be established, what are the different LAN topologies, what are the core layer, distribution layer, what are the high level design, low level design, or architecture, network architecture, complete from in and out. How you have to behave as a network engineer, how you have to build a fashion, how you have to build as a network professional. So yeah man, so networking, as a network engineer you should passionate about core skills. Budget you can earn some other time. You're looking for a good project. Good to see you, you know, the way you're thinking and all, it's very good. Yeah, all the best man. Thank you sir, thank you. Okay, yeah, so I think two profiles got two feedbacks and positive feedbacks. What about you? Kuchu. So what's your name? Gayatri sir. Gayatri, which batch are you? March 10th batch. March 10th batch. Okay, so ఇంటర్వ్యూలో ఏమేమి అడిగారమ్మా మిమ్మల్ని? ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. తర్వాత బీయింగ్ అనదర్ ఫీల్డ్, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావని అడిగారు. బీయింగ్ అనదర్ ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్లో వర్క్ చేశారు మీరు ఇంతకుముందు? ఎంసీఏ సార్. ఎంసీఏ ఇస్ ఏ గ్రాడ్యుయేషన్ రైట్, ఇట్స్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఎంసీఏ చదివి ఇందులోకి ఎందుకు వచ్చారన్నారు. సో మీరేం చెప్పారు? ప్యాషన్ టు లర్న్ ద నెట్వర్కింగ్ అని చెప్పారు. ఓకే, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏమేమి అడిగారు? నెట్వర్కింగ్ అంటే ఏంటి అని అడిగారు. ల్యాన్ ప్రాసెస్ ఆఫ్ డిహెచ్సిపి ప్రాసెస్. ఓకే, ఇంకేమైనా అడిగారా? అంతే సార్. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి డిహెచ్సిపి ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతుంది అని అడిగారు సార్. ఓకే ఫైన్, ఇంకేమైనా అడిగారా అంతేనా? సో తర్వాత మీకు ఏమైనా హింట్ ఇచ్చారా? నో సార్, విల్ గెట్ బ్యాక్ టు యూ అని. సో మీకు ఆఫీస్ సపోర్ట్ రోల్స్ కోసం చూస్తున్నారు ఉమెన్స్ని, సో దే విల్ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు అస్. ఓకే, అండ్ వాట్స్ యువర్ నేమ్ అమ్మా? రక్షిత సార్. రక్షిత, విచ్ బ్యాచ్? December 2nd. Oh, okay. So, are you a CCNA or internship person? CCNA. Okay. So, what are the interview questions they ask you? ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ నా సివిల్ కంప్లీట్గా డిఫరెంట్, సివిల్ నుండి నెట్వర్కింగ్కి ఎందుకు అనేది క్వశ్చన్ ఫస్ట్ మెయిన్ చేశారు. కొంచెం ప్యాషన్ ఉంది నెట్వర్కింగ్ సైడు అని చెప్పిన. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు? డిహెచ్సిపి, డిఎన్ఎస్, సబ్నెటింగ్ గురించి డీటెయిల్గా అడిగారు, పింగ్, ట్రేస్ రౌట్, అంతే. ఓకే, సో ఈ టెక్నికల్ ఎంతసేపు జరిగింది? అరౌండ్ 20 minutes అరౌండ్. 20 minutes? ఓకే, సో ఈ 20 minutes తర్వాత ఏమైనా హింట్ ఇచ్చారా మీకు? నార్మల్గా ఫ్రెషర్గా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శాలరీ అట్లా అడిగారు, అంతే. ఆఫీస్ లొకేషన్ ఇక్కడ ఉంటుంది అని కూడా చెప్పారు. ఓకే, సో నీకు ఆఫీస్ లొకేషన్ కూడా చెప్పారు. సో ఓకే, మీరు ఇక్కడనే ఉంటారా కూకట్పల్లి అని అట్లా లొకేషన్ డీటెయిల్స్ అడిగిండు. మీ డీటెయిల్స్ అడిగారు. ఓకే, అండ్ ఏమైనా నెక్స్ట్ ఇంకా సెకండ్ రౌండ్ ఉంటుంది ఏమైనా చెప్పారా? దాని గురించి ఏం చెప్పలేరు. ఓకే, సో ఫైన్. సో విల్ గెట్ బ్యాక్ టు యూ అని ఏమైనా అన్నారా? మీకు కాల్ వస్తుంది అని చెప్పారు. ఓకే, మేబీ. సో ఫర్ ఉమెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ సపోర్ట్ రోల్స్ టు డిస్కస్ విత్ ద క్లయింట్ అండ్ ఆల్. సో యా, ఐ విల్ చెక్ విత్ దెమ్ అండ్ విల్ లెట్ యు నో. సో అది సో జనరల్గా అసలు ఓపెనింగ్సే లేవు బయట. జనరల్గా ఉన్నా కూడా వాకిన్స్ వెళ్ళాలి. వాకిన్స్ వెళ్తే చాలామంది క్యూలో నిలబడాలి, యూనో రిటర్న్ టెస్టులు రాయాలి, ఎన్నో ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ట్రైన్ అయిన పర్సన్స్ ఎందుకు ఇంతమంది రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ 4 members వచ్చారు. సో ఈ అమ్మాయి మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. సో ఈ అబ్బాయి వైజాగ్ నుంచి వచ్చాడు, శేషాద్రి. సో దిస్ పర్సన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ అనంతపూర్. ఓకే, సో ఇంత దూరం నుంచి వస్తున్నారు. సో జాబ్ కోసం, జాబ్ అనేది చాలా నీడ్ అండి. ఓకే, సో మీకు కూడా యూనో ఇంట్రెస్టెడ్ ఉంటే స్టిల్ ఈ కంపెనీలోనే మండే ప్రొఫైల్స్ కావాలని అడిగారు. సో మండే రోజు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ మొన్న మీటింగ్లో జాయిన్ అయ్యారు కదా మీరంతా. సో ఫ్రెషర్స్ ఎవరైతే మన CCNA కోర్స్ కంప్లీట్ చేశారో అందరూ, సో వరుణ్ ప్లేస్మెంట్ ఆఫీసర్కి మీ రెజ్యూమ్స్ పంపించండి, ఫిల్టర్ చేసేసి మండే డైరెక్ట్గా ఇక్కడ మన ఆఫీస్లో జరగదు. సో ఫర్ ద ఫస్ట్ టైం
ఒక ఇన్స్టిట్యూట్లో కూడా ఇంతవరకు డ్రైవ్ జరిగిండదు నాకు తెలిసి మేబీ. బట్ మన కంపెనీ చిన్న ఒక ఆఫీస్లో జరిగింది ప్లేస్మెంట్స్ డ్రైవ్. ఓకే, సో మండే రోజు మీరు డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ప్రొఫైల్స్ పంపించండి. సో మేము మిమ్మల్ని చెక్ చేసి ప్రొఫైల్స్ కాల్ చేస్తాము. సో మీరు డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళొచ్చు. సో వాళ్ళ హెచ్ఆర్ నుంచే మీకు ఇన్విటేషన్ ఈమెయిల్ వస్తుంది సో ఇంటర్వ్యూకి. ఓకేనా? సో వీ డోంట్ హ్యావ్ టైమ్. సో సండే ఈవినింగ్ లోపల మాకు పంపించండి. వీ నీడ్ టు గివ్ ఏ కన్ఫర్మేషన్. ఓకే, సో మండే రోజే 2 రౌండ్స్ జరుగుతాయి. ఒకవేళ ఓకే అనుకుంటే ఇమ్మీడియట్గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ప్లేస్మెంట్ డ్రైవ్ అండి. ఈరోజు జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్ అండ్ మండే రోజు కూడా జరగబోతున్న ప్లేస్మెంట్ డ్రైవ్ గురించి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ కన్సర్న్స్ కానీ క్వైరీస్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయండి. వరుణ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకి కాల్ చేయండి. దే విల్ అసిస్ట్ యూ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.